నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ కింగ్స్ అండ్ బెంగళూరు ప్లేయర్స్ మధ్య బాగా గొడవలు జరిగాయి. అలాగే లాస్ట్ మ్యాచ్లో లక్నో గెలవగానే ఆర్సీబీని సపోర్ట్ చేసిన ఆడియన్స్ని చూస్తూ మీరేం అరవక్కర్లేదు, మేము గెలిచామని ఒక సైగ చేయటం గంభీర్, అది కోహ్లీకి నచ్చకపోవడం, అది మనసులో పెట్టుకుని నిన్న మ్యాచ్లో గంభీర్ని అనుకరిస్తూ అలా అరవద్దని ఎంజాయ్ చేద్దామని తన ప్లేయర్స్ తోటి అనటం, ఇది గంభీర్కి బాగా కోపం తెప్పించడం జరిగిపోయింది. అలాగే లక్నో కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్ మధ్య వాగ్వాదం జరిగిన తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది గ్రౌండ్ లో ఉన్న వాళ్ళని, అలాగే టీవీ సెట్ల ముందు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న వాళ్ళని. ఇక నవీన్ ఉల్లక్తో కూడా ఈ మ్యాచ్ లో విరాట్ కి గొడవైంది. అయితే కోహ్లీ గంభీర్ల మధ్య గొడవ ఇప్పటిదా అంటే ఇప్పటిది కాదు, 2008 సంవత్సరం నుండి ఈ గొడవ స్టార్ట్ అయిందని మనకి తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 2008లో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో ఆర్సీబీ కేకేఆర్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య బాగా ఫైటింగ్ వాతావరణం ఏర్పడింది. 2013లో గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పట్లో కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక తీవ్రమైన వాగ్వివాదం, ఫైటింగ్ జరిగింది. ఎందుకంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 10వ ఓవర్లో కోల్కతా బౌలర్ లక్ష్మీపతి బాలాజీ 35 రన్స్ వద్ద కోహ్లీని అవుట్ చేశాడు. వెంటనే గంభీర్ తో సహా మిగతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ అందరూ చాలా అతిగా సంబరాలు చేసుకోవడం, చాలా సంతోషపడిపోయి కోహ్లీని ఎక్కిరించినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకోవడం కోహ్లీకి నచ్చలేదు. బాగా కవ్వించారు. గంభీర్ కూడా వెనక్కి తగ్గకుండా కోహ్లీ కోపానికి అడ్డుకట్ట వేయకుండా ఒక సీనియర్ అయ్యుండి తను కూడా కోహ్లీ తోటి గొడవ పెట్టుకోవడానికి ముందుకెళ్ళాడు. దీంతో రజత్ భాటియా మధ్యలో కలగజేసుకుని గంభీర్ని వెనక్కి లాగాడు. ఇద్దరికి సర్ది చెప్పి పంపించేశాడు. అప్పటికి వాస్తవానికి గంభీర్, కోహ్లీ ఇద్దరు ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళే. ఢిల్లీ తరఫున కూడా వీళ్ళు రంజీస్ కూడా ఆడారు. సీనియర్ అయిన గంభీర్, జూనియర్ అయిన కోహ్లీ మధ్య మొదట్లో చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. 2009లో శ్రీలంకతో మ్యాచ్ జరిగింది ఇండియాకి. అప్పుడు కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత కూడా గంభీర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. కానీ ఆ అవార్డుని కోహ్లీకి ఇవ్వాలని గంభీర్ సూచించడం, ఆ అవార్డుని యంగ్ క్రికెటర్ అప్పట్లో విరాట్ కోహ్లీకి ఇవ్వటం, అయితే అప్పుడు గంభీర్ ఒక గురువుగా కోహ్లీకి హెల్ప్ చేయటం, ఇవన్నీ జరిగిపోయినాయి. మరి అప్పటి నుంచి బాగా గురు శిష్యుల్లా ఉన్న కోహ్లీ అండ్ గంభీర్ మధ్య ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే, కోల్కతా కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ ఈ ఫ్రాంచైజీలో 2 ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. కానీ కోహ్లీ నాయకత్వంలో లీడర్షిప్ లో ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. దీంతో ఈ విషయాన్ని ఓసారి పొరపాటునో లేకపోతే గ్రహపాటునో లేకపోతే మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కో గౌతమ్ గంభీర్ సమాధానం చెప్పాడు. అసలు కేకేఆర్ ఆర్సీబీకి మధ్య పోలిక ఏంటి, ఇరు జట్ల మధ్య ఫైటింగ్ అసలు ఏం లేదు, కోల్కతా ఇప్పటికే ఐపీఎల్ 2 టైటిల్స్ నెగ్గింది, బెంగళూరు ఖాతాలో 0 అంటూ 2020లో ఒక కామెంట్ విసిరాడు. సో అప్పటి నుంచి బహుశా అదే గొడవ కోహ్లీలో కసిని పెంచింది, అదే గొడవ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ గొడవలకి స్వస్తి చెప్పి ఈ సీనియర్ బ్యాట్స్మెన్ మిగతా వాళ్ళకి తమ జూనియర్స్ కి వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి, వాళ్ళకి మార్గదర్శిగా ఉండాలి, కానీ గొడవలతోటి క్రికెట్ ప్లేని అండ్ ఆ టైం ని కూడా వృధా చేయకూడదు అని చెప్పి పలువురు క్రికెట్ ప్రముఖులు, సునీల్ గవాస్కర్ అయితేనే, సచిన్ టెండూల్కర్ అయితేనే, వీళ్ళందరూ కలగజేసుకుని ఇద్దరికి సర్ది చెప్తున్నారు. బట్ ఇప్పటికీ ట్విట్టర్ లో మాత్రం లక్నో అండ్ బెంగళూరు మధ్య గొడవ ఇంకా సద్దు మణగలేదు.